కాలనీలో గోవిందల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకర్ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ శ్రీపాదారావు సేవలను కొనియాడారు. ఆయన రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆ పేరును ప్రతిపాదన చేసింది ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతవాసం. నేను పెట్టుకోవాలంటే రోజు కోట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా, గతసారి ప్రభుత్వంలో ఉంది. ఈరోజు పెట్టుకుంటే కాలనీ బోర్డు కూడా మార్పు చేసే కార్యక్రమం చేసిన ఆయన కూడా వాళ్ళని ఏమంటలేదు. మళ్ళా తిరిగి నేను కోరలేదు ఈరోజు పెట్టాలని. ఈ కాలనీ వాసులు అందరూ కూడా అనుకుంటే, నేను చెప్పిన మీరు అందరూ అనుకుంటే పెట్టండి, పెద్దలందరి చేతుల మీద చేస్తామని చెప్పినాం. అది అందరు మీ బాధ్యత. ఈరోజు వారి ఆశయాన్ని సాధించడానికి చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో మా సహచరులందరి సమన్వయంతో వారందరి ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. శ్రీపాద కాలనీకి సంబంధించి ఇప్పటికే మొన్న ఎన్నికైన తర్వాత ₹1 కోటి పనులు పెట్టినాం. ఇంకా చేసేది ఉంది. పూర్తి స్థాయిలో మోడల్ కాలనీ చేస్తామని ఆలోచన చేసినాం. గతసారి